నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఆధ్వర్యంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ మేడం గారి రిక్వెస్ట్ మేరకు విద్యార్థుల కోసం లయన్ గౌరీ శంకర్ గారి సహకారంతో కూల్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా లయన్స్ క్లబ్ ముందుంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రవీణ మేడం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, జోన్ చైర్మన్ ఎడ్రామి బసన్నప్ప, కార్యదర్శి గాజుల వీరప్రసాద్, కోశాధికారి అసద్ అలీ, గులి శివకుమార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు. And I welcome Secretary of Lions Club, Sri Veera Prasad sir, and I welcome Lions Club Treasurer, Sri Mr. Asad Ali sir, onto the dais. You all know why they are here. Why we invite generally? We invite to satisfy our emergency needs. Okay, wherever there is a need, their Lions Club will be there. Generally, they perform too many services in Tandoor, not only in Tandoor, in many areas. They conducted services like donating blood donation camps, and also they help poor children by distributing books and all the needs of children. Here, I welcomed to provide a hot and cold dispenser for us. Why we need a hot and cold? ఒక క్లబ్ సర్వీస్ ముందుకు రన్ చేయాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. తలా ఇంత ప్రతి ఒక్కరం సహకరిస్తుంటేనే ఏదైనా కార్యక్రమం నిర్వహించగలుగుతాం. ఇంతకుముందు చెప్పినట్టు లయన్స్ క్లబ్ గురించి మొత్తం హిస్టరీ మా జోన్ చైర్మన్ గారు చెప్పారు. నాకేం మిగిల్చలేదు ఇంకా సార్ చెప్పడానికి, కాకపోతే 2-3 వర్డ్స్ చెప్పేస్తాను అంతే. నేను లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం సర్వీస్. ఇందులో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరం 64 మెంబర్స్ ఉన్నాం. మేము ఇక్కడ అందరు సీనియర్సే, అందరు వ్యాపారస్తులు, టీచర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఇక్కడ మేమిద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్ వరకు. దానికంటే ఇంకా అదృష్టం ఏంటంటే, మేడం వాళ్ళ హస్బెండ్ మా గురువు, నాకు విద్య నేర్పిన గురు కృష్ణారెడ్డి సార్. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సరీ ఏదైతే ఇస్తున్నాడో సార్ వాళ్ళ మిస్సెస్ ప్రమిళ టీచర్, మా తెలుగు లెక్చరర్, ఇలా ఒకే వేదిక పైన ఇలా ముగ్గురు కలిసి చేస్తున్నామంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకునే టైంలో ఎవరు ఏ టైంలో ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి తెలియదు, కానీ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నది ఎంత నిజమో. ఈరోజు ఇలా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మీ మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు పర్సనల్ విషయమై అడగలేదు. మీ ఆరోగ్య రీత్యా నేను స్పోర్ట్స్ ఐటమ్ ఇస్తామంటే స్పోర్ట్స్ ఐటమ్ వద్దు, మా పిల్లల ఆరోగ్యం పట్ల సిక్ అయినప్పుడు చాలా హాట్ వాటర్ ప్రాబ్లం అవుతుంది, సరే సమ్మర్లో కూల్ వాటర్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి పదే 10-15 డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అప్ అవుతూ నేను ఎక్కడ మారుస్తున్నానని చెప్పి ఎలాగైనా మా ఈ స్కూల్కి పిల్లలకు గుర్తుపెట్టుకుని వాటర్ డిస్పెన్సరీ ఇస్తే చాలా బాగుంటుంది సంతోషం అని చెప్పడంతో ఖచ్చితంగా అతి త్వరలోనే మా క్లబ్ సభ్యులతో అందరికీ మాట్లాడి తప్పకుండా అందిస్తామని చెప్పడం జరిగింది. అదే నిన్న మా క్లబ్ మీటింగ్లో అందరి సమక్షంలో పర్మిషన్ తీసుకొని నేను చెప్పగానే పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి గౌరీ శంకర్ అన్న గారు ఎంత అవుతుంది ఏమని కూడా ఏం అడగకుండా నేను ఇస్తా పెట్టా అని చెప్పి ముందుకు వచ్చినందుకు అన్న మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నానా. ముఖ్యం కాదని చెప్పి మేము సంపాదించిన దాంట్లో కొంత తల ఇంత వేసుకొని ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా లయన్స్ క్లబ్ ముందుంటని చెప్పి తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ కూడా కేవలం విద్యార్థుల కోసమే. ఫస్ట్ మా ఆప్షన్ గవర్నమెంట్లో చదువుతున్న విద్యార్థుల కోసమే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు చాలా పేదవారు ఉంటారు, తల్లిదండ్రులు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఉండరు. కాబట్టి వారికి ప్రోత్సహిస్తూ వారి వెనకాల ఏ సహాయమైనా సరే, ఎన్ని విధాలైనా సరే తప్పకుండా ఈ డిస్పెన్సరీ తోటి మేము ఆపాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్యాంక్ వచ్చినప్పుడు కూడా చెప్పాను మీ మేడంకి,
విడతల వారీగా మాకున్న వనరుల బట్టి మా సభ్యుల సహకారంతో తప్పకుండా మాకు ఎంత వీలైతే అంత తప్పకుండా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మ్యాక్సిమం అన్ని స్కూల్స్కి మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ విద్యార్థులకు బట్టలు అనుకోండి, షూస్ అనుకోండి, టై బెల్ట్స్ అనుకోండి, మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు అనుకోండి, వాటర్ ట్యాంక్స్ అనుకోండి, బుక్స్, బ్యాగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. కాకుంటే అత్యవసరం ఏది ఉంటుందో అది మాత్రమే ఆలోచించి మేము ఇవ్వడానికి ముందుకుంటాం. కాబట్టి అలాగే మీ చుట్టుపక్కల టీచర్స్ కూడా ఒకటి తెలియజేస్తున్నాను, మీ స్టూడెంట్స్కి అందరికీ లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఐ విజన్ సెంటర్. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ లోపల ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే సుమారు 30,000 ఖర్చు అవుతుంది. మేము లయన్స్ క్లబ్ ద్వారా గత 25 years నుంచి ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్వయంగా మేమే దగ్గరుండి సిటీ తీసుకెళ్లి ఐ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తాండూరులో దింపడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ మీరు చుట్టుపక్కల మీరు అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పండి. ఎవ్రీ మంత్ 15 days ఒకసారి మంత్లీ 2 visits ఉంటాయి. రైతు బజార్కి ఆపోజిట్ సతీష్ బాబు చిల్డ్రన్ హాస్పిటల్లో మార్నింగ్ 11 నుంచి 2 o'clock వరకు చెకప్ ఉంటుంది. ఆపరేషన్ ఉంటే ఎమర్జెన్సీ ఎంబడి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని స్వయంగా మా సెక్రటరీ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. దాని తర్వాత మా క్లబ్ సభ్యులు కూడా ఉంటారు. ఎవరికి మీరు సంప్రదించినా పర్లేదు, తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. అలాగే మీరు ఇప్పుడు మీ మేడం గారు ఎంత శ్రద్ధ తీసుకొని అయితే మీ గురించి ఈ ఐటెం ఇప్పిస్తుందో దాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదు దాన్ని, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అది. మీరు దాని తగ్గట్లనే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇదే కాకుండా ఇంకా ఏ అవసరం ఉన్నా మీ ఎడ్యుకేషన్ పర్పస్ తప్పకుండా మా సహాయ సహకారాలు లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తాం. అలాగే ఐవీఎఫ్ ద్వారా, అలాగే ఆర్యవైశ్య ద్వారా అన్ని సంస్థల్లో మేము ఉన్నాం. కాబట్టి మీరు విడతల వారీగా ఏ అవసరం ఉన్నా, ఎందుకంటే ఒకేసారి ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి విడతల వారీగా తప్పకుండా మా సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ 50 years గోల్డెన్ జూబ్లీ లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఈ ఇయర్ 50 years తాండూరులో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ఇయర్ నాకు క్లబ్గా ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినందుకు మా క్లబ్ సీనియర్ సభ్యులకి సల్లా దామోదర్ గారికి, ఓంప్రకాష్ సోమాని గారికి, మిగతా సీనియర్ సభ్యులకి, అందరి సభ్యులకి సహకారాలతో ఈరోజు చాలా చక్కగా సర్వీస్ కార్యక్రమాలు రన్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.